కనీస పద్ధతి లేదా? దానికో విధానం లేదా? ఇదేం సంస్కృతి అని చెప్పి కూడా ఈరోజు నేను అడుగుతా ఉన్నా. రాత్రి 12:30కు లోపలికి ఎట్లా వస్తారు? రాత్రి 12:30కు నిన్న పోలీసులు లోపలికి వచ్చి ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఏసీపీ గారు వచ్చి ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తాడు? దానికో పద్ధతి ఉండదా? భూమి తీసుకుంటే నోటీసు ఉండదా? మాట్లాడే దానికి సంస్కారం ఉండదా? అయినా మీరు కేబినెట్ లో నిర్ణయం తీసుకే ముందు ఒక పీఠాధిపతిని మాట్లాడి గౌరవంగా అది మాట్లాడేటువంటి సంస్కృతి సాంప్రదాయం లేదా మీకు? ఏవి మాట్లాడకుండానే నీ ఇష్టం వచ్చినట్టుగా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటావు. పీఠాన్ని కూలుస్తా, దేవాలయాన్ని కూలుస్తా, అన్నదాన సత్రాన్ని కూల్చేస్తా, వేద పాఠశాలను కూల్చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. ఎంత దూరమైన పోరాటం తప్పకుండా ఈ దేవాలయ పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూమినిచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మఠాన్ని నిర్మాణానికి ఆ రోజు సహకరించింది. దీనిని కాపాడుకునే బాధ్యత కూడా మాది. ఇలా హైదరాబాద్ లో ఈ మఠం కింద 16 దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు, ఎంతో మంది కూడా ఈ మఠం కింద ఈ పూజలు చేస్తూ ఉంటారు. ఎంతో మంది భక్తులు ఉన్నారు. అయినా ఇదంతా నిర్మాణం జరిగిందంటే ఎంతో మంది భక్తులు 100 రూపాయలు, 1000 రూపాయలు ఎంతో మంది ఇస్తే ఈ దేవాలయము, ఈ మఠం నిర్మాణమైంది. ఇది వాళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కదా. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కదా దేవాలయం కూల్చడం అంటే.